హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోను సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ గాటియాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గాటియాని ఒక్కసారి తినడం స్టార్ట్ చేశారంటే అలా తింటూనే ఉంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గాటియాని చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ గాటియాని సింపుల్‌గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి పావు కేజీ శనగపిండిని తీసుకోవాలి. కప్ వైస్‌గా చెప్పాలంటే ఇది 2:30 కప్పుల వరకు ఉంటుందండి. ఇలా తీసుకున్న శనగపిండిని జల్లించి తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ వాముని తీసుకోవాలి. వాముని ఇలా చేతితో బాగా నలిపి తీసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. స్వీట్ షాప్‌లో ఈ రెసిపీ కోసం మిరియాల పొడిని యాడ్ చేస్తారండి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో కారాన్నైనా తీసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులోకి అరకప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్, అరకప్పు నీళ్ళని తీసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పాపడ్ కార్న్‌ని తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని హాఫ్ టీ స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని 2, 3 నిమిషాల పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఈ మిశ్రమం ఇలా సాఫ్ట్‌గా, క్రీమీగా వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆయిల్ వాటర్ మిశ్రమాన్ని శనగపిండిలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వాటర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత మరొక అరకప్పు వాటర్‌ని తీసుకొని వాటర్‌ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్‌లో కనీసం 5, 6 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవడానికి నాకు పావు కప్పు వాటర్ సరిపోయాయండి. అంటే మనం తీసుకున్న 2:30 కప్పుల పిండికి మొత్తంగా ముప్పావు కప్పు వరకు వాటర్‌ని తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్పాచులాతో కానీ లేదా స్పూన్‌తో కానీ పిండి మొత్తాన్ని ఇలా ఒక దగ్గరికి తీసుకోవాలి. మీరు గమనించినట్లయితే ముందు కలుపుకున్న పిండికి, ఇప్పుడు కలుపుకున్న పిండికి కలర్ అనేది ఇలా లైట్‌గా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు గాఠియాని చేసుకోవడం కోసం ఈ షేప్‌లో ఉన్న బిళ్ళని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో స్టార్ షేప్‌లో ఉన్న బిళ్ళనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిళ్ళని జంతికల గొట్టంలోకి తీసుకొని, జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని, సరిపడా పిండిని ఇలా జంతికల గొట్టంలో నింపుకోవాలి. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా వేడి చేసుకోవాలి. చిన్న పిండి ముద్దని ఇలా ఆయిల్‌లో వేస్తే, ఇలా లైట్‌గా బబుల్స్ వస్తూ పిండి ఇలా పైకి తేలిందంటే ఆయిల్ చక్కగా వేడైందని అర్థం. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గాఠియాని మురుకుల్లా మందంగా కాకుండా ఇలా కొంచెం పల్చగా, రౌండ్‌గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న గాఠియా కొంచెం గట్టిపడే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత గాఠియాని నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఉండగానే గాఠియా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా విరిగిపోతుందండి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ముదురు రంగులోకి ఫ్రై చేసుకున్న టేస్ట్ అనేది అంత బాగోదండి. కాబట్టి ఇలా లైట్ కలర్‌లోకి రాగానే బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక వాయని ఫ్రై చేసుకుందాం. ఈ గాఠియాని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తుందండి. అలా కాకుండా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఆయిల్‌ని బాగా పీల్చేస్తుంది. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గాఠియా రెడీ.
ఈ ఘాటియా నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.